అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గౌరవ మీడియా మిత్రులకు నమస్కారం. మెగా ముద్దుల మేనరుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అనంతపురం పట్టణం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో స్థానిక మానసిక వికలాంగుల పాఠశాల నందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా దేశభక్తితో సామాజిక బాధ్యతతో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ గారు మరియు మెగాస్టార్ చిరంజీవి గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో వారి ముద్దుల మేనలుడు సాయి ధరమ్ తేజ్ జన్మదినాన్ని ఇలా సామాజిక బాధ్యతతో మేము మాకు మా అభిమాన హీరోలు నేర్పించినటువంటి ఉదార స్వభావంతో సేవా గుణంతో ఈరోజు ఇక్కడ వీరందరి మధ్య అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉంది. నిజంగా ఇదొక అద్భుతమైనటువంటి పుణ్యకార్యంగా భావిస్తున్నాం. ఎందుకంటే మానసిక వికలాంగుల మధ్య ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవడం నిజంగా చాలా చాలా గర్వకారణం. ఇలాంటి కార్యక్రమాన్ని తలంపు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాయి ధరమ్ తేజ్ యువత అధ్యక్షులు శ్రీ పవర్ శేఖర్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మరెన్నో కార్యక్రమాలు మీరు చేయాలి. దానికి మా వంతు సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి పామయ్య, సాయి ధరమ్ తేజ్ యువతం సభ్యులకు, ముఖ్యంగా మెగా అభిమానులకు, జనసేన పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మెగా అభిమానులంటే సమాజ సేవకులు అనే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి, ఖచ్చితంగా ఈ భారతదేశ పునర్నిర్మాణంలో మేమందరము భాగస్వాములు అవుతామని చెప్పి మనసా వాచ కర్మ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ఎందుకు తలపెట్టాము అనుకుంటే, మానసిక వికలాంగులు అంటే నిజంగా దైవత్వంతో సమానం ఈ పిల్లలు. ఇలాంటి పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసుకొని దాంతో పాటు ఈరోజు మధ్యాహ్నం భోజనం కూడా మేము ఇక్కడ నిర్వహించుకుంటూ వీళ్ళందరితోనూ భాగస్వాములైతే చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మా సాయి ధరమ్ తేజ్ గారు కానీ, మా పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఇలాంటి కార్యక్రమాలు మేము నిర్వహించుకున్నందుకు నిజంగా బాస్ మీరు నేర్పించినటువంటి సేవా గుణమే మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఎన్నో చేసి పోతాం. ప్రజలందరికీ కూడా మేము విన్నవిస్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా మీరు చేసిపోయేటువంటి కార్యక్రమాలు ఇలాంటి వారితో చేసుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. మేమైతే ఈరోజు చాలా సంతోషంతో ఉన్నాం. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూలు యాజమాన్య సభ్యులకు కూడా మేము పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సెలవు తీసుకుంటున్నాం. మెగా సుప్రీం హీరో జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మన అనాథ వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గారికి హ్యాపీ బర్త్డే సాయి ధరమ్ తేజ్. అలాగే మా ఈ అత్యున్నత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వాసగిరి మణికంఠానికి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రతి సంవత్సరం మాకు సపోర్ట్ చేస్తున్న మా టీం సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సాయి ధరమ్ తేజ్ గుంటగల్ టీం సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన మెగా ఫ్యామిలీ జనసేన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు పిల్లల మధ్యలో కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. అలాగే రేపు గోపి చారిటబుల్ బ్లడ్ బ్యాంక్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించాము. కావున మెగా రక్తదాతలందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మీ పవర్ శేఖర్, రాష్ట్ర సాయి ధరమ్ యువత అధ్యక్షుడు.